జరిగిన దానికి నేను కారణం కాదు. పర్వాలేదండి. 18వ తారీఖు సోమవారం 3 గంటలకి మీతో మాట్లాడాలని, నన్ను తీసుకెళ్లి కొట్టాలని పైవాడు ఫిక్స్ చేసాడండి. దాన్ని ఎవరు మార్చగలరు? మీలాగా నాకు వెరైటీ కామెడీ రాదు. కానీ మీ ఆడాళ్ళు మగాళ్ళని బలహీనులుగా చేసేస్తారే. నా బాధ ఏంటో తెలుసా? ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరెళ్లబెట్టి చూసారే, అబ్బా సూపర్ అండి. అయ్యో సారీ. రోయ్ చూట్. అయ్యో భయపడకండి, ఇవ్వండి. హాయ్, రోజా పువ్వు రెచ్చగొడుతోంది. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నేను లవ్ చేస్తున్నానని. 5 రూపాయలతో రోజ్ కొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి. మా వాళ్ళకి 500 రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి, అదే ప్రాబ్లం. దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా. ధనమేరా అన్నిటికీ మూలం. హలో మావా, సరుకుతోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా? నీకు ఆయుష్ 150 రా. వస్తున్నా. పర్చేస్ చేయకుండానే చెప్పావే. డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు. నువ్వు తాగుతావా? చీచి, స్నేహం కోసం అప్పుడప్పుడు అలా టచ్ చేస్తాను. నేను చెప్పేది వినరాలుడు. అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో. ఏదో నాకు సహాయపడతావని ఇల్లరికం తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను. ఏంటన్నా మీ అల్లుడిని రారాపోరా అంటున్నావు? అవునే, నాలో అంత కోపం ఉంది. ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను. మావా, ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి. అయ్యో అయ్యో, నన్ను నేనే కొట్టుకోవాలి. కర్మ, కర్మ, ఏంటి కర్మ, మాయా, కర్మ, కర్మ. తలనొప్పిగా ఉందా? నా నెత్తినెక్కి పీడిస్తుంది. ఏమే మీ నాన్నకి నెత్తి మీద బొచ్చు కూడా లేదు, బుర్ర పగిలిపోద్ది చూసుకో. పోయి ఇలాంటి హాయ్ రోజు ఆంటీ. పెళ్లి చేశాను చూడు నిన్ను. నా కర్మ. కర్మ గిర్మ మీ అనుకుంటే ఆయన్ని ఏమైనా గట్టిగా మాట్లాడా? కొట్టుకోవద్దని చెప్పు. ఇప్పుడు హార్ట్ అటాక్ టక్కు టక్కు అని వచ్చేస్తుందంట. ఎప్పుడు ఆ, కాలే కానీ నువ్వు డ్యూటీకి వెళ్ళి నీ టైం అవుతుంది. ఆయన చేస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు? బాయ్ ఆంటీ. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చాను చూడు, నా తలరాత. పౌరుషం లేని జన్మే దున్నపోతున్నాయని నా చెప్పులేసుకుపోతున్నాడు వాడి చూడు. సంగతి అలా ఉంచండి. ఉదయాన్నే నా బ్రష్ తో పళ్ళు తోకున్నాడు. అరే ఛీ, ఇంత నీచుడు ఎవడు ఉన్నాడు? ఎవరు నాకు చెప్పేది? నేనే నిర్ణయించాలి. ఏమండి, రేపు మా అన్నయ్య వచ్చి పిల్లని అడిగితే కాదంటారా ఏమిటి? అన్నయ్య, రేపు వాడిని తీసుకొచ్చి గుళ్ళో తాళి కట్టించి దీన్ని కూడా ఇంటికి తీసుకుపో. ఏం పర్వాలేదు. నాన్న ఏంటిదంతా? కింద పడ్డానమ్మా, బాగా తగిలింది. నేను దాని గురించి అడగడం లేదు. ఎవరికి పెళ్లి? ఏమే, నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? ఇదిగో చూడు, రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరుతాను. మీరు అనుకుంటున్నట్టు అసలేం జరగలేదు. నేను ఒకరితో మాట్లాడుతున్నాననే కదా మీ అనుమానం. అతను ఎవరో కాదు, స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అతను ఎక్కడో లేడు, మన మేడపైనే ఉన్నాడు. ఓ, మేడపైనుండే మేడంని లైన్లో పెట్టాడా? ఏడీ వాణ్ణి పిలు. ఏమండి, ఏమిటండి మీరనేది? వీరేశ్వరి, ఇప్పుడైనా నన్ను కొంచెం మాట్లాడినవ్వవే. వాడి మొహం చూసిన వెంటనే మనకు యాక్సిడెంట్ అయింది. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడండి. నాన్న, నేను చెప్పానే ఇతనే కేసు. ఏమైంది ఆంటీ? అంకుల్, ఇలాంటి వేషాలు నేను చాలా మంది దగ్గర చూశాను. ఆంటీ నేను జ్ఞాపకం లేనా? మీకు పటిక బెల్లం అంటే చాలా ఇష్టం కదా. నా చిన్నప్పుడు మీరు కేశవా పటికి బెల్లం తీసుకురా, కేశవా పటికి బెల్లం తీసుకురా అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు. 6 రూపాయలు అప్పు కూడా పెట్టారు, గుర్తులేదా? అంకుల్, మీకు పాకం జీళ్ళు అంటే చాలా ఇష్టం కదా. మీరు 13 రూపాయలు అప్పు పెట్టారు. మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను. ఇదిగో మీకు పాకం జీళ్ళు, ఆంటీకి పటికి బెల్లం ఇష్టం అని తీసుకొచ్చాను. కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా. ప్రేమికులకి నేనేం శత్రువుని కాను. మా అమ్మాయినిచ్చి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మా అమ్మాయికి కట్నంగా 1 పైసా ఇవ్వను. అయ్యో, అలాంటివేం నేను తీసుకోనుగా. కానీ నే తీసుకుంటాగా. మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి. మొత్తం పెళ్లి ఖర్చంతా నువ్వే భరించాలి. వచ్చేదానిలోనే కదా పెడతాం. మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో 4 లక్షలు వెయ్యాలి. వెనక మాకు ఉపయోగపడాలిగా. వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్. మా అమ్మాయికి వంట రాదయ్యా. రోజు నువ్వే వండి పెట్టాలి. కానీ చక్కగా చదివించాననుకో, దానికైనా ఖర్చు 4,30,000 నువ్వే ఇవ్వాలి. ఖర్చులన్నీ నోట్బుక్ లో జాగ్రత్తగా రాసి పెట్టారా అంకుల్? సూపర్ అంకుల్. వీటన్నిటికీ ఓకే అంటే 50 రూపాయల స్టాంప్ పేపర్లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం. నీకిష్టమేనా? మీరు మాట్లాడేది మీకే బాగుందా? ఏమైనా నాకు లాభమే మావయ్య. ఎలాగా? వర్షని నాకు అప్పగించాక మాకైతే నువ్వు ఓకే, కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా. అవును, మీ అమ్మా నాన్నల్ని తీసుకురా, మాట్లాడాలి.
టెల్ మీ, ఆన్సర్ మీ. నా టీంట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశానంటనా? బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తూ నువ్వెవరినో చేసుకుంటానంటున్నావు. వాట్ యువర్ ఐడియా? నువ్వేం చెప్పినా కాదనకుండా ఒప్పుకుంటానా? మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడీ రంగాలో నాకు తెలుసురా. ఫ్రెండ్స్, నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మీ అమ్మ దగ్గర పాలు తాగావు కదా. మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా? అది ఫ్రీయే కదా. పద, నీకెవరు పిల్లనిస్తానన్నాడో వాడి విషయం తేల్చుకునొద్దాం. నేను చెప్పేది వినండి అన్న, వాళ్ళకి సిటీలో 3 కోట్లు విలువ చేసి ఆస్తుంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. లెట్స్ గో. నేను ఊహించలేదు వాళ్ళకి 3 కోట్లు వస్తుందా. ఆ వెనక నుయ్యి కూడా ఉంది. పోరా రే, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా పరిగెడుతున్నారో చూడు. మాకు జెరాక్స్ కొట్టుందిలే. సార్ నానా కొంచెం నిదానంగా. వాట్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ నానా. సార్ ముష్టాళ్ళు అరుస్తావెందుకురా? నమస్కారం. నమస్కారం. వీడా నీకు పిల్లనిస్తానన్నది? నువ్వే పెళ్లి కొడుకు తండ్రివే. వాడు వీడు అన్నావంటే 4 కోసేస్తాను. పోయిరా, పోయి చూద్దాం. నువ్వో నేను తేల్చుకుందాం. ఆరా తేల్చుకుందాం. వస్తున్నాను రా. రేయ్ రేయ్, నానా నానా సీను ఏంట్రా తలకి కట్టు? తనకు కూడా చెయ్యి విరిగింది, ఏమైంది? స్కూటర్ మీద నుంచి కింద పడ్డానులే. రా కూర్చో, తాగడానికి ఏమన్నా తీసుకురా. అయ్యయ్యో, ఎంత పని అయింది. ఈ సీనులో సూపర్ ట్విస్ట్. లే పరా. 3 నెలలుగా నువ్వు వెనకబడి ప్రేమించింది వీడి కూతున్నా? అవును నానా. ఓరి నీ చోద్యం బంగారంగాను. నన్నేం చెప్పమంటావురా? వీళ్ళమ్మాయారా నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తానన్నది. వెనకటికి చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయినే నువ్వు ప్రేమించి పెళ్లాడతానంటున్నావు. నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా. అవునరా, నీకు ఫిల్మ్ వేసి చూపిస్తారు. మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్. నీకు అర్థం కాదు లేదు ఇంగ్లీషు. సీను, మీ అమ్మాయిని పిలిస్తే ఓ పని అయిపోతుంది. వర్షిణి, ఇతను మీ అబ్బాయిని నాకు తెలియలేదురా. పని పాట లేని మా వాడికి ఎంత అందమైన అమ్మాయ. దేవుడు గ్రేట్ రా. నీ కూతుర్ని చిన్నప్పుడు చూసా గుర్తులేదు. మీ అమ్మాయిది కూడా నీలా ముచ్చుముఖమేమో అనుకున్నా. నన్ను ఎక్స్పెక్టెడ్ రా. అవును, ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు. అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి. మాట్లాడరా. కమాన్ ఇన్ లా డాటర్. ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది మీ నాన్న మాట్లాడతానంటున్నాడు. వెళ్ళండి. ఒక్క నిమిషం. టెల్ మీ వాట్? తప్పుగా మాట్లాడుకురా. ఇంగ్లీష్ లో గ్లామర్ నేర్చుకో ముందు. ఏమైంది? గ్లామర్ చాలా మీ నాన్న ఇంగ్లీష్ మాట్లాడటానికి నేనే దొరికానా? నీకు బాధ్యత రావాలంట, అప్పుడే పెళ్లి చేయరంట. టుడే ఓన్లీ డైవర్స్ అంట. డైవర్స్. ఎంగేజ్మెంట్ కి వచ్చిన పాటలు. రోజులు ఇంగ్లీష్ తో చంపేస్తా. అబ్బా తల నొప్పి. వేడిగా ఒక కాఫీ ఇవ్వమ్మా. ఆర్ యు సాడీస్ నౌ? ఇలా చూడు సీను, నా కొడుకు పని పాటు లేదు. నిజం చెప్తున్నాను. రాజకీయాలు అవి ఇవని తిరుగుతూ ఉంటాడు. చిల్లర మల్లర వెధవలతో సావాసం వేరే. చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదని చెప్పానా? పోరా, నువ్వెందుకురా తయారయ్యావు? మీ అమ్మాయే వాడిని మార్చాలి, చూసుకో. రాజకీయాలా? అవన్నీ మా కుటుంబంలో ఎవరికీ నచ్చవే. రాజకీయం అంటేనే బురద. ఆ బురదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి. అలాగని మనం జీవించగలమా? మా అమ్మాయిని మర్చిపో బాబు. స్వార్థపరుల నిజాయితీ సమయానుకూలంగా మారిపోతుంటుంది. స్వార్థపరుల్లో గొప్పవాళ్ళని తక్కువ వాళ్ళని భేదాలేవి ఉండవు. సోదరులారా, ఎంత మన సొంతిల్లైనా మసిని తీసుకొచ్చి గోడలకు పూసుకోం కదా. స్థానిక ఎన్నికల కోసం ఈ మీటింగ్ పెట్టాడు, ఏదో మెహర్బానీ కోసం. అర్థం లేకుండా ఏదో మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ ఈ చేసేస్తాం. అవాంతరాలు ఎదురొచ్చినా ఈ స్థానిక ఎన్నికల్లో మనం గెలవడం ఖాయం. జిత్తుల వారి రాజకీయాలను తరిమి కొడదాం, వాళ్ళకి గుణపాఠం చెప్తాం. ఈ సభలో ఈ తరుణంలో నేనిద్దరికి సన్మానం చేయదలిచాను. నా కోసమే శ్రమిస్తూ, నా ఉన్నతిని కోరుతూ అనుక్షణం నా వెన్నంటి ఉండే వారిద్దరికి చెరో 3 కాసుల బంగారు గొలుసులు బహుకరిస్తున్నాను. వాళ్ళిద్దరు ఎవరంటే కేడి కేశవ, విభూతి సుబ్రహ్మణ్యం. తమ గురించి మాత్రం
మాత్రమే ఆలోచించుకునే స్వార్థపూరిత రాజకీయ నాయకులున్న ఈ కాలంలో మన గురించి, మన నేల తల్లి గురించి ఆలోచించే మా నాయకుడికి మేము జీవితాంతం కాలి కింద చెప్పులా, ఒంటి మీద బట్టలా అంటిపెట్టుకుని ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి మన నాయకుడు ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యాడనేదే ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఈ 6 కాసుల బంగారు గొలుసు. ఫస్ట్ ఛాన్స్ నన్ను మాట్లాడినవరా? ఇప్పుడు నా మిత్రుడు విభూతి సుబ్రహ్మణ్యం మాట్లాడు. మా వద్ద ఉన్న ఈ 6 కాసుల బంగారు గొలుసుల్ని తన మనవరాలకి ఎలా పెళ్లి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ పేద బామ్మకి ఇవ్వదలుచుకున్నామని మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఆ బామ్మ పైకి రా, తొందరగా వచ్చి. ఏంటి మీరు చేసిన పని? 20 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని గౌరవించారు. నన్ను గౌరవించాలని మీకు అనిపించలేదా? నిన్ను గౌరవించదని ఎవరు చెప్పారయ్యా? నువ్వు వాళ్ళలాగే చైన్స్ గురించి స్టేజ్ మీద వేయమని చెప్పు, వేస్తాను. నీకు పబ్లిసిటీ, నాకు పబ్లిసిటీ. కరెక్ట్ గా చెప్పారయ్యా. నేనేమిటి నా చేతులతో కొనివ్వడం ఏమిటి? ఇన్నేళ్లుగా మీరు నన్ను ఏం ఫాలో అవుతున్నారయ్యా? బంగారం రేట్ ఎంత ఉందో తెలుసా? ఆ ముసలిదాన్ని పిలిచి ఇచ్చేసారు. జనాన్ని చూసావా? 4000 మంది. అట్లీస్ట్ 2000 ఓట్లైనా పడవు మనకి. ఆ ముసల్దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే కదరా తెలిసేది అవి రోల్డ్ గోల్డ్ అని. అవి రోల్డ్ గోల్డ్. ఓన్లీ 350 రూపాయలు. మన మైనస్ పాయింటే కదా మన ప్లస్ పాయింట్. సార్, వాళ్ళు దురుద్దేశంతోనే మిమ్మల్ని చైన్లు వేయమని చెప్పారు. రేపు మళ్ళీ వచ్చి వాళ్ళకి సీట్ కావాలంటారు. పీకేర్లే. ఇన్నాళ్ళు నేను ఒట్టి పిసినారనని వాళ్ళు ప్రచారం చేశారుగా, ఇక మీదట నోరెత్తుతారేమో చూడండి. దీన్నే రాజతంత్రం అంటారు. చెప్ ఏంటివన్నీ? నేను చెప్తూనే ఉన్నానుగా, డైలీ వెళ్ళి జిరాక్స్ కొట్ల అమ్మాయికి లైన్ వేస్తున్నాడని. లైన్ వేస్తున్నాడా? అమ్మా, ఇవి ఒక 100 కాపీలు జిరాక్స్ తీయమ్మా. ఇంతకుముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదు సార్. ఆయనకేంటి ప్రాబ్లం? ఎందుకు కనిపించకుండా పోయారు? మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడమ్మా. ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు లేనిదే బతకలేనన్నాడు. ఏం తల్లి, దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లో ఒకటి పెట్టమంటావా? ఐఎస్ఎం ఈయనకి ఇక్కడేం పని? బాయ్ డాడీ. సార్, ఈ ఫోటోలో ఉన్న ఆయనలాగే లేరు ఆయన? అలాగే ఉన్నాడు కదా. ఏంటిది సార్? తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు. నీ వల్లే కదా వాడికి మతి స్థిమితం పోయింది. వాడికి తెలీదు. సారే చేస్తున్నట్టున్నారు. నువ్వు లక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా. సుబ్రహ్మణ్యం మంచివాడే, వాడి స్నేహితుడు మంచివాడు కాదే. అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు. నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో, మావాడు చక్కగా బాగుపడతాడు. ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకు వచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను. మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. పనేమీ లేదని నవ్వుతూ చెప్తున్నావే, నిన్ను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను? సార్, నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్, కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నన్ను ఎలాగైనా కాపాడగలదు అని. నువ్వేమంటావు బంగారం? నీకు అసలు సిగ్గుందా? నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది. చెప్పేశావా? అవును సార్, రాజకీయాలకు దిగబోతున్నాను. ఆ తర్వాత చూడండి, మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను. నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా? చెప్పండి మామయ్య, తెలుసుకుంటాను. రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు. నువ్వు ఎవడి చుట్టైతే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు. వాడి దగ్గరకు చేరొద్దు, రాజకీయాల్లో తిరగొద్దు అని నేను నిన్నేం శాసించను. వచ్చే ఎలక్షన్స్లో నువ్వు గెలిచి వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు నీ కాళ్ళు కూడా నరికేయచ్చు. దాని గురించి నేనేం భయపడను. దీని పేరు మాత్రమే పాప కాదు, ఇది ఎప్పటికీ నాకు పాపే.
అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో. పెయింట్ వేయించడానికి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడో మంచి సెంటిమెంట్ సార్. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎలక్షన్స్ లో గెలిచొస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు. బాగుంది సార్. విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాలు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా వేచి చూద్దాం సార్. అక్క మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ ఇస్తానన్నారు. నీకు 23వ వార్డు, నీకు 24 వార్డు కావాలా? మోహాలు చూడండి. ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా? చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ? మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా. మీరే చెప్పారు కదా గురువుగారు, రాజకీయాల్లోకి యువత రావాలి అని. అవన్నీ మైక్లో చెప్తాం, కానీ అలా చెయ్యం. తాహతు లేని వాళ్ళు ఎలక్షన్స్లో నిలబడకూడదు. బయటపడరా. అయితే మీ కప్పుని శాలువా తిరిగిచ్చేయండి. చెయ్యి తీసుకుపడరా, పెద్ద తెచ్చారు. సార్ ఓ పని చేయండి, ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం. ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి, వాళ్ళే కొట్టుకు చేస్తారు. ఓ రాయి విసిరి చూద్దాం, లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు. మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంటావు. సరే పిలు. ఎన్ని రోజులని వీళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తాంరా, మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం. రే హనీ, సుబ్రహ్మణ్యం లోపలికి రండి రా, సార్ పిలుస్తున్నారు. రారా, గురువుగారు ఏమనరు. అయ్యా శాలువ అండి. పర్లేదు ఉంచు. చాలా థ్యాంక్స్ అండి. మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించానురా. బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది, కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు. ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను, అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్ నాకు తెలిసి హనీ కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. లేదండి, నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, వాడికే ఇచ్చేయండి. నువ్వేమంటావు హనీ? గురువుగారు ఒక్క ఫోన్ చేసుకోవచ్చా? అయ్యప్ప, రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా? ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి. అవునవును, సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు, వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను. మాకొకటి సీట్లు ఇచ్చేదేంటి, మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం. 10:30 మంచి సమయం అంట. రే నువ్వు ఒక్కడిగా నిలబడరా. రేయ్ సుబ్రహ్మణ్యం, వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీటు కోసమో నోటు కోసమో మా స్నేహం అమ్ముడు పోదు. స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం. రే రారా పోదాం. రే నేను ఒక పంచడేలా కొడతాన్రా. కొట్టు. నాన్న, నువ్వు మా పార్టీకి అపోజిషన్ వాడివి, ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ. ఇది ఓన్లీ ట్రైలరే, మా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా, చూద్దు గాని. వస్తా. పోండ్రా పోండి. రే, వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు. టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాణ్ణి. నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటపా కొట్టెళ్ళారు కదరా. నాకు ఇవన్నీ అవసరమారా? సార్ మీరేం కంగారు పడకండి, వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు. మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా, వాళ్ళే లెక్కల్లో ఉండరు. అవును, తమరో పెద్ద మేధావి. వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు? ఏం అలా చేయలేదండి. మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించుకున్నారండి. మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుంటే బాగుండేదిరా. వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే. మీరేం కంగారు పడకండి సార్, వాళ్ళకి సరైన పంచి నేనిస్తా. మా నూరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా? అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం. ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం. పక్కూరు నుంచి జనాల్ని పిలిపించారండి, డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు. రేయ్, నేనే మీకు ఓటే దలుచుకోలేదు, బయట వాడు ఎవడరా మీకు ఓటేస్తాడు? పెద్ద ఊపుకుంటే వెళ్ళి నామినేషన్ వచ్చాడు. చూడు, నేను చెప్పినట్టు వినలేదో ఆ వర్షన్ని నీకు ఇచ్చి చేయదని చెప్తా. వెళ్ళి వాపస్ తీసుకో పో.